లహరి ప్రకాష్తో రావడం చూసిన ఆనంద ఉదయం నుండి ఫోన్ ఎందుకు ఎత్తలేదంటూ ఎందుకు ఇంటికి లేటుగా వచ్చావంటూ లహరిని కొడుతూ ఉంటుంది. దాంతో లీలావతి అడ్డుపడుతూ, అమ్మ ఆనంద, నువ్వు అసలే ఆవేశంలో ఉన్నావు, పెళ్ళిడికి వచ్చిన పిల్లను అలా కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి లీలావతి అడ్డుపడడానికి ట్రై చేస్తూ ఉంటే, అప్పుడు ఆనంద, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావక్క? టెన్షన్ పడకుండా ఉండడానికి అది నీ కూతురు కాదు కదా, నా కూతురు విషయంలో నాకు టెన్షన్ ఉంటుంది అని చెప్పి ఆనంద మాట జారుతుంది. ఇక దాంతో ఆ తర్వాత కావాలని అనన్య లీలావతిని రెచ్చగొడుతుంది. దాంతో లీలావతి ఆనంద దగ్గరికి వచ్చి, ఈ ఇంట్లో నేను అమ్మనని అన్నావు, కానీ నీ కూతురు కూడా నాకు అమ్మ స్థానం లేదని ఈరోజే నాకు అర్థమైంది. నేను నీ మీద చూపిస్తున్న ప్రేమను నువ్వు చేతకంతనంగా భావిస్తూ మా అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నావని నాకు అర్థమవుతుందని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఏదో ఆవేశంలో ఒక మాట నోరు జారాను, దానికి నువ్వు ఇలా ఈగోకి తీసుకోవడం ఏమీ బాగోలేదక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య లీలావతిని మరింత రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ అనాల్సినవన్నీ అనేసి, తొందరపాటులో నోరు జారనంటే సరిపోతుందా అని చెప్పి అలా కావాలనే ఆనందను మరింత ఇరికిస్తూ ఉంటుంది. దాంతో ఆనంద అనన్య మీద మండిపడుతూ, అనన్య నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పి అనన్య మీద అరుస్తూ ఉంటే, ఆనంద అని చెప్పి అనన్యకు సపోర్ట్గా లీలావతి మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి అనన్య అయితే తను అనుకున్నట్టుగా ఆనంద లీలావతి మధ్య చిచ్చు రేపుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అనన్యకు ఆనంద ఏ విధంగా బుద్ధి చెప్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.